శాంతియే స్వధర్మము నీదే, శాంతిధామం నీ గృహం. శాంతి పథమునే పయనించు శివపితా ప్రియ సంతానం, శివపితా ప్రియ సంతానం. శాంతియే స్వధర్మము నీదే, శాంతియే స్వధర్మము నీదే, శాంతిధామం నీ గృహం, శాంతిధామం నీ గృహం. శాంతి పథమునే పయనించు. శాంతిదాతా శివ బాబాయే నవయుగమునే తెచ్చెను. శాంతిదాతా శివ బాబాయే నవయుగమునే తెచ్చెను. సత్యయుగము ప్రభాతమాయే మానవులే దేవతలయ్యే. ధరణిలో అశాంతి తొలగును, విశ్వనవ నిర్మాణమయ్యే, విశ్వనవ నిర్మాణమయ్యే. శాంతియే స్వధర్మము నీదే, శాంతియే స్వధర్మము నీదే, శాంతిధామం నీ గృహం, శాంతిధామం
సమత పెంచి నీ ప్రేమే కావాలి నాకు, మమత నీవు నాపై చూపాలి బాబా. సమత పెంచి నీ ప్రేమే కావాలి నాకు, మమత నీవు నాపై చూపాలి బాబా. బాబా ఓ బాబా, ఓ శివ బాబా. సుందర రూపం నిలిచేను మదిలో, సుందర రూపం నిలిచేను మదిలో, నీవు లేని జీవితం వృథాయేను నాకు. నీవు లేని జీవితం వృథాయేను నాకు, నీవే నాకు కావాలి జీవితాంతము, నీవే నాకు కావాలి జీవితాంతము, జీవితాంతము. సమత పెంచి నీ ప్రేమే కావాలి నాకు, మమత నీవు నాపై చూపా. ఓం శాంతి శాంతి, ఓం శాంతి शांति। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। शिव का कर लो ध्यान, आ रहा पावन पुण्य सवेरा। तुम हो कौन, कहाँ से आए, अपने आप को जानो। राजयोग के द्वारा अपना परम पिता पहचानो। इसी राजपथ पर चलकर तुम पालो अपना बसेरा। तुम हो आत्मा तन से न्यारे, परमात्मा को प्यारे। दिव्य गुणों को धारण करके योगी बनो दुलारे। ज्योति बिंदु ही तोड़ेगा ये माया मोह का घेरा। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा।
ఓం శాంతి. ఈరోజు సాకార్ మురళిలో బాబా చెప్తున్నారు, ओम शांति. मीठे बच्चे, श्रीमत पर भारत को स्वर्ग बनाने की सेवा करनी है. पहले स्वयं निराकारी बनना है, फिर दूसरों को कहना है. అంటే శివ బాబా చెప్తారు, మీఠే బచ్చే, మనం శ్రీమత్ ఆధారంలో భారతదేశాన్ని స్వర్గంగా చేసే సేవ చేయాలి. అయితే మొదట్లో మనం నిర్వికారి కావాలి, తర్వాత వేరే వాళ్ళకి చెప్పాలి. మనం నిర్వికారి కాకుండా వేరే వాళ్ళకి చెప్తే ఎవరవుతారు? అందువల్ల మొదట్లో మనం ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ प्रश्न, तुम महावीर बच्चों को किस बात की परवाह नहीं करनी है, सिर्फ कौन सी चेकिंग करते स्वयं को संभालना है. అంటే మీరు మహావీర్ బిడ్డలు ఏ ఒక్క విషయాన్ని పట్టించుకోకూడదు. అయితే స్వయం చెకింగ్ దేంట్లో చేస్తూ స్వయంను జాగ్రత్తగా చూసుకోవాలి. బాబా చెప్తాను आंसर, अगर कोई पवित्र बनने की विघ्न डालते हैं तो तुम्हें उसकी परवाह नहीं करनी है, सिर्फ चेक करो कि मैं महावीर हूँ. అంటే ఎవరైనా మన జీవనంలో పవిత్రంగా ఉండే దాంట్లో విఘ్న వేస్తే వాళ్ళని మనం పట్టించుకోకూడదు. అయితే మన లోపల చెక్ చేసుకోవాలి, నేను ఈ విషయంలో మహావీర్ అయినానా అట్లా అని. ఎవరు ఏం చేసినా మనం మన లక్ష్య అనుసారంగా పోతూ ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. దీంట్లో వేరు ఎవరు ఏం చెప్పినా ఏం చేసినా పట్టించుకోకూడదు. मैं अपने आप को ठगता तो नहीं हूँ, बेहद का वैराग्य रहता है. నేను అన్న మోసం చేసుకోకుండా ఉన్నానని చూసుకోవాలి. నాకు ఎంతవరకు బేహద్ వైరాగ్యం ఉంది చూసుకోవాలి. मैं अपनी समान बनाता हूँ, నా సమానం వేరే వాళ్ళని చేస్తున్నానా చూసుకోవాలి. मेरे में क्रोध तो नहीं है, जो मैं दूसरों को कहता हूँ वो खुद करता हूँ या नहीं. నా లోపల కోపం ఉందా లేదో చూసుకోవాలి. నేను వేరే వాళ్ళకి ఏం చెప్తానో అది నేను స్వయం చేస్తున్నానా లేదా చూసుకోవాలి. ఏమేమి చూసుకోవాలి? మొదట్లో ఎవరైనా మన జీవనంలో మన లక్ష్యంలో విఘ్న వేస్తే దాన్ని పట్టించుకోకూడదు వాళ్ళని. ఇంకొకటి, మనం లోపల చెకింగ్ చేస్తూ ఉండాలి. వాళ్ళు నా పవిత్రతల విఘ్న వేసినా కూడా నేను మహావీర్ అయినానా లేదా దాన్ని జయించాలి. తర్వాత మన లోపల చూసుకోవాలి, నేను అన్న మోసం ఏం చేయలేదు కదా, బేహద్ వైరాగ్య వృత్తిలో ఉన్నానా, నేను నా సమానం ఎంతమందిని తయారు చేశాను, నా లోపల కోపం ఏమి లేదు కదా అని చెక్ చేసుకోవాలి. నేను వేరే వాళ్ళకి ఏం చెప్తున్నానో అది నేను చేసి చూపిస్తున్నానా లేదా ఇదాన్ని చెక్ చేసుకోవాలి. పాట, తుమే పాకే హమ్ని జహాన్ పాలియా హై, నేను పొందిన తర్వాత నేను విశ్వం మొత్తాన్ని పొందినాను అట్లా అని పాట. ఓం శాంతి. इसमें बोलने की नहीं रहता है, ये समझने की बातें हैं. దీంట్లో మాట్లాడే విషయం ఏం లేదు, ఇదంతా అర్థం చేసుకునే మాట మనకు. అంటే భగవాన్ని ప్రాప్తి చేసుకున్న తర్వాత మొత్తం విషయం మనది అయిపోయింది. మరి బాబా తలంపు చేసేదానికోసం ఏమైనా మాట్లాడుతూ ఉండాలన్నా ఏం, సైలెంట్గా లోపల నుంచి బాబాని తలంపు చేయాలి. मीठे मीठे बच्चे समझ रहे हैं कि हम फिर से देवता बन रहे हैं, संपूर्ण निर्विकारी बन रहे हैं. बाप आकर कहता है, बच्चे काम को जीतो, అర్థాత్ పవిత్ర బను. అంటే ఇక్కడ మాట్లాడే మాట ఏమి లేదు, సైలెంట్గా బాబా తలం చేయాలి. మరి ఆత్మీక బిడ్డలు ఇది కూడా బాబా రోజు చెప్తూ ఉన్నారు. ఏమీని మనం ఎట్లా మనిషి నుంచి మళ్ళీ దేవత అవుతూ ఉన్నాం అట్లా అని.
సో దేవత కావాలంటే సంపూర్ణ నిర్వికారి కావాలి. ఏ కర్మేంద్రియాల ద్వారా కూడా వికర్మం చేయకూడదు. తండ్రి ఏం మనకు చెప్తారో అది చేయాలి. మొదటి మాట బాగా చెప్తారు, ఈ కామ్ మహాశత్రు దాన్ని జయించండి అంటే పవిత్రంగా ఉండండి అని అర్థం. బిడ్డలు పాటలు కూడా విన్నారు కదా, మనం శివబాబా బిడ్డ అయిపోయిన తర్వాత పవిత్రంగా ఉంటే మొత్తం విశ్వమే మనది అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాం, మనకు స్మృతి వచ్చింది, నేనే ఆ देवात्मा अट्ला हम बेहद के बाप से बेहद का वर्षा लेते हैं, जो कोई छीन नहीं सकते हैं. वहाँ दूसरा कोई छीनने वाला होता नहीं है. మన బేహద్ తండ్రి దగ్గర ఉండి బేహద్ ఆస్తి తీసుకుంటాం. అయితే ఈ ఆస్తిని మన దగ్గర ఉండి లాక్కునేదానికి అక్కడ ఎవరు ఉండరు కూడా, సదా ఉంటుంది మనకు బాబా ఇచ్చే ఆస్తి. తో ఉస్కో కహా జాతా హై అద్వైత రాజ్య. అక్కడ ఒకే రాజ్యం ఉంటుంది. అద్వైత అంటే వెరైటీ లేదు, ఒకటే రాజ్యం ఉంటుంది అక్కడ. तो फिर बाद में रावण राज्य दूसरे का होता है. अभी तुम समझ रहे हो ना. బాగా చెప్తారు, తర్వాత మీ ద్వాపర యుగం నుంచి రావణ రాజ్యం స్థాపన అవుతుంది. మళ్ళీ వేరే వాళ్ళు కూడా వస్తూ ఉంటారు, ఇస్లామిక్ ధర్మం వాళ్ళు, బౌద్ధ ధర్మం వాళ్ళు. ఇప్పుడు ఇదంతా మీకు చాలా బాగా అర్థమైంది కదా, అర్థం చేసుకుంటున్నారా? समझा भी ऐसा ही है ना, समझाना भी ऐसा है. మరి మనం అర్థం చేసుకొని వేరే వాళ్ళకి కూడా ఇదాన్ని ఇట్లనే అర్థం చేయించాలి. మొదట్లో మన రాజ్యమే ఇట్లా ఉండింది అట్లా అని. हम फिर से भारत को श्रीमत पर वाइसलेस बना रहे हैं. ऊंचे ते ऊंचे भगवान को कहेंगे ना, మనం మళ్ళీ ఈ భారతదేశాన్ని నిర్వికారిగా చేస్తాం. మన తండ్రి పరంపిత పరమాత్మ అందరికంటే శ్రేష్ఠ, మన ఇట్లా తయారు చేస్తున్నారు. ఉస్కో హీ బాప్ కహా జాతా హై. వాళ్ళు ఒకరినే తండ్రిని చెప్తాం మనం. तो ये भी समझाना है, लिखना भी है. भारत जो संपूर्ण निर्विकारी स्वर्ग था, ये अभी వికారి నరక్ బన్ గయా హై. ఈ భారతదేశం ఒకప్పుడు నిర్వికారిగా ఉండింది, ఇప్పుడు అది నరకం అయిపోయింది. వికారం, అందరూ వికారీలు అయిపోయినారు. फिर हम श्रीमत पर भारत को स्वर्ग बना रहे हैं. మళ్ళా మనం ఇదే భారతదేశాన్ని నరకంగా ఉండే భారత్ను స్వర్గంగా చేస్తాం, సంపూర్ణ నిర్వికారి అయ్యి. बाप जो बताते हैं उसको नोट करके फिर उस पर विचार सागर मंथन करके लिखने में मदद करनी चाहिए. బాగా చెప్తారు, తండ్రి ఏమంతా చెప్తారో దాన్ని నోట్ చేసుకొని విచార సాగర్ మంథన్ చేసి రాయాలి. ఇట్లా బాబాకు మనం సహయోగం ఇవ్వాలి, రాసి అందరికీ చెప్పాలి. क्या ऐसे ऐसे लिखे जो मनुष्य समझे भारत बरोबर स्वर्ग था, रावण का राज्य नहीं था. అంటే ఏమేం మనం రాయాలి, మనుషులు అర్థం చేసుకుంటారు ఈ భారతదేశం నిజంగానే స్వర్గంగా ఉండింది, ఆ సమయంలో రావణే లేదు. దీని విచార సాగర్ మంథన్ చేసి బాగా రాసి అందరికీ చెప్పాలి. बच्चों की बुद्धि में है, अभी हम भारतवासियों को बाप वाइसलेस बना रहे हैं. पहले अपने को देखना है. हम निर्विकारी बने हैं. భారతవాసీలకు బాబా చెప్తారు, నేను మిమ్మల్ని నిర్వికారిగా చేస్తాను. భారతదేశంలో మనకు పైన మొదట్లో ఎట్లా ఆస్తి ఉండింది, మనం నిర్వికారిగా ఉంటేమి. భారతదేశంలోనే భగవాన్ వచ్చినారు. तो ईश्वर को मैं ठगी तो नहीं करता हूँ. చూసుకోవాలి, నేను ఈశ్వర్ని మోసం చేస్తున్నానా లేదా అట్లా చూసుకోవాలి. तो ऐसे नहीं कि ईश्वर हमको देखता थोड़ी है, ఇట్లా అనుకోకూడదు. భగవాన్ ఏమైనా మన చూస్తారా ఏంది, లేదు కదా, అట్లా అంతా అనుకోకూడదు. तो तुम्हारी मुख से ये अक्षर निकल नहीं सकता है, ఇట్లా చెప్పకూడదు. భగవాన్ ఏమైనా చూస్తారా ఏంది,
నేను ఏ పని చేస్తే ఎవరు తెలుసు, వికర్మం చేసినా కూడా ఎవరికి తెలీదు, అట్లా అంతా చెప్పకూడదు. మన నోటి నుంచి ఇట్లా శబ్దాలే రాకూడదు. మన దేవతలు అవుతూ ఉన్నాం, సత్యంగా నిర్వికారి కావాలి. మన సంపూర్ణ నిర్వికారి దేవతలుగా ఉంటాం కదా, ఆ విధంగా మనం కావాలి. ఎందుకంటే ఈ భారతదేశాన్ని మళ్ళీ మనం స్వర్గంగా తయారు చేయాలంటే మనం నిర్వికారిగానే ఉండాలి, మోసం చేయకూడదు. అర్థమైందా? అక్కడ సత్యుగంలో యథా రాజారాణి తథా ప్రజ అందరూ సంపూర్ణ నిర్వికారిగా ఉంటారు. అందుకే ఈ భారతదేశాన్ని స్వర్గంని చెప్తాం. ఇప్పుడు అందరూ వికర్మం చేసే దానివల్ల దీని నరకంని చెప్తాం. సో ఈ విధంగా 84 జన్మని మెట్లు దిగినామని, ఇది 84వ జన్మ. ఎంత బాగుంది ఆ మెట్లు చిత్రం, దాంట్లో చెప్పేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. कोई अच्छा हो तो उसको सौगात भी दे सकते हैं, बड़े बड़े आदमियों को बड़ी सौगात मिलती है. ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే వాళ్ళకి మనం గిఫ్ట్ కూడా ఇవ్వాలి. ఈ చిత్రం చాలా బాగుంది గిఫ్ట్ ఇచ్చేదానికి. तुम्हारे पास भी नॉलेज तैयार करनी है, सीढ़ी में पूरा ज्ञान है, ये 84 जन्म का चक्र है. ఈ మెట్లు చిత్రంలో ఫుల్ జ్ఞానం ఉంది. ఈ చిత్రంలో మనం ఎట్లా 84 జన్మం తీసుకుంటోని పూర్తిగా జ్ఞానం ఉంది. तो इन द्वारा ब्राह्मण रचता हूँ, नहीं तो ब्राह्मण कहाँ से लाऊं. मैं साधारण शरीर में प्रवेश करता हूँ, फिर इनका नाम ब्रह्मा रखा. అంటే శివబాబా చెప్తారు, నేను లాస్ట్లో వీళ్ళ శరీరంలో ప్రవేశం అవుతాను, ప్రవేశం అయ్యి వీళ్ళ పేరున బ్రహ్మ అని పెడతాను, వీళ్ళ ద్వారా బ్రాహ్మణ రచన చేస్తాను. లేదంటే ఇంతమంది బ్రాహ్మణ్ణి ఎక్కడ ఉండి తీసుకొచ్చేది, బ్రహ్మ ద్వారా రచన చేస్తారు. బ్రహ్మ కా బాప్ కభీ సునా హై క్యా? వాళ్ళని అడగండి, బ్రహ్మకు తండ్రి ఎవరు, ఎప్పుడైనా మీరు విన్నారా? అట్లా ఎవరు బ్రహ్మ తండ్రి? డెఫినెట్లీ భగవానే అవుతారు కదా, భగవానే అయినారు. బ్రహ్మ విష్ణు శంకర్ను తయారు చేస్తున్నారు. అసలు బ్రహ్మని విష్ణుని సూక్ష్మవతంలో చూపిస్తారు. శివబాబా చెప్తారు, నేను వీళ్ళ 84వ జన్మల్లో వస్తాను, అంతిమ జన్మ ఇది. ఈ అంతిమ జన్మలో ప్రవేశం చేసి అందరినీ నేను అడాప్ట్ చేస్తాను. అడాప్ట్ చేసిన వాళ్ళందరూ బ్రాహ్మణ అవుతారు. మరి పేరు చేంజ్ చేస్తారు, బ్రహ్మ కుమార్ కుమారి. ఎవరందరూ బాబాను తెలుసుకున్నారు, బాబా వాళ్ళని అడాప్ట్ చేసినారు అంటే పేరు మారుతుంది, బ్రహ్మ కుమార్ కుమారి అట్లా అని. సన్యాసి भी संन्यास भी कराया जाता है. संन्यास भी जब संन्यास करते हैं तो फ़ौरन भूल जाते कि ये याद ज़रूर रखनी. బాబా చెప్తారు, ఇక్కడ మరి మన ద్వారా వికారాలని సన్యాసం కూడా చేయిస్తారు. ఎవరెవరు బాబా బిడ్డలు అవుతారు వాళ్ళందరూ వికారాల్ని సన్యాసం చేయాలి. సన్యాసులు అంటే ఎప్పుడు సన్యాసం చేస్తారు, వాళ్ళు మిగతా అన్నీ మర్చిపోతారు. నేను సన్యాసిని మాత్రం స్మృతిలో ఉంటుంది వాళ్ళకి. మనం కూడా ఇప్పుడు వికారాలను సన్యాసం చేసేసాం, బ్రాహ్మణ జన్మం తీసుకున్నాం, మనకు కూడా ఇదే స్మృతి ఉండాలి. तो तुमको भी याद रहेंगी, परंतु तुमको उसके लिए वैराग्य चाहिए, क्योंकि तुम जानते हो ये सब खबरदार होना है. అంటే మనకు కూడా బాబా తలంపు ఉండాలి, మిగతా అన్నిటిపైన వైరాగ్యం. ఏదంటే అన్నీ ఇప్పుడు శ్మశానం అయిపోతుంది, మొత్తం ప్రపంచమే శ్మశానం అయిపోతుంది. इसलिए हम इसको याद क्यों करें? ज्ञान से सब कुछ समझना है अच्छी రీతి. అంటే ఈ జ్ఞానం ద్వారా బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉండేది అన్నీ వినాశం అయిపోతుంది, ఎందుకు అనవసరంగా ఇదాన్ని బుద్ధిలో పెట్టుకోవాలి. బాబా తలంపు చేస్తే లాభం ఉంటుంది. అర్థమైందా? तो ये ज्ञान से ही घर बार छोड़ते हैं. तो उनसे पूछा जाए घर बार क्यों छोड़ते हो, तो बताएंगे नहीं. అంటే సన్యాసులు కూడా వికారం అంతా ఇష్టం లేదు కారణించి
వాళ్ళు ఇల్లు వదిలేసి పోదారు. వికారం మంచిది కాదు అని వాళ్ళకి కూడా తెలుసు. ఒకవేళ వాళ్ళని అడగండి ఎందుకు ఇల్లు వదిలేశారు, వాళ్ళు అయితే ఏమీ చెప్పరు, ఎందుకు అని చెప్పరు. फिर उनको युक्ति से कहा जाता है आपको कैसे వైరాగ్య ఆయా అంటే ఎందుకు వదిలేశారని చెప్పకూడదు, దాని బదులుగా యుక్తిగా అడగాలి మీకు ఎందుకు వైరాగ్యం వచ్చింది అట్లా అని. అప్పుడు వాళ్ళు చెప్తారు వికారాలు మంచిది కాదు అట్లా అని. తో హమ్కో సునావు తో హమ్ భీ ఐసే కరేంగే చెప్పాలి. ఏ యుక్తితో మీరు అన్నీ వదిలేశారు, మేము కూడా చెప్పండి మేము కూడా చేస్తామంటే అప్పుడు అన్నీ చెప్తారు వాళ్ళు. తో తుమ్ టెంప్టేషన్ దేతే హో కి పవిత్ర బను బాకీ తుమ్కో యాద్ సబ్ హే అంటే ఇక్కడ మనం అందరికీ చెప్తాం మీరు పవిత్రంగా ఉండండి అప్పుడు మీరు ఇట్లా దేవీ దేవత అవుతారు అట్లా. అది ఒక యుక్తి, దేవీ దేవత అయ్యేదానికోసం పవిత్రంగా కంపల్సరీ ఉండాలి. బాకీ చిన్నప్పుడు ఏమేమి తప్పు చేస్తున్నారు అదన్నీ బుద్ధిలో ఉంటుందా లేదా మర్చిపోవాలి. దానంతా మొత్తం బాబాకు చెప్పేసి బాబా ఏం జ్ఞానం ఇచ్చినారు అది మనం తీసుకోవాలి, అదే బుద్ధిలో ఉండాలి. तो कैसे ये सब ड्रामा के एक्टर्स जो पार्ट बजाते आए अभी सबके कलयुग कर्म बंधन टूटना है ఎట్లా మనం డ్రామాలో వండర్ఫుల్లీ పార్ట్ చేసుకొని వచ్చింది. అయితే ఇప్పుడు ఈ కలియుగాని సంస్కారం కర్మబంధంది అన్నీ వెళ్ళిపోతుంది. బాబా దగ్గర శాంతిధామ్ పోవాలన్నా లేదా, శాంతిధామ్ పోవాలంటే ఈ కర్మబంధన్ అంతా స్టాప్ అయిపోవాలి. तो वहाँ से फिर सबका नया సంబంధ జుట్తా. మరి సత్యుగ నుంచి కొత్త సంబంధాల్లో వస్తాం మనం, ఈ పాత కర్మబంధన్ సంబంధం అంతా వెళ్ళిపోతుంది. तो समझाने की पॉइंट्स तो बाबा अच्छी देते. यही भारतवासी आदि सनातन देवी देवता धर्म वाले तो बाइसलस थे, फिर 84 जन्म के बाद विशेष बने. అంటే ఇదే భారతదేశం వాళ్ళు మొదట్లో దేవీ దేవతగా ఉండిన వాళ్ళు, నిర్వికారిగా ఉండిన వాళ్ళు ఎట్లా పునర్జన్మంలో వచ్చి వికారి అయిపోయినారు. ఇప్పుడు 84 జన్మలో ఉన్నారు. ఈ సమయంలో మరి నిర్వికారిగా కావాలి. ఇది లాస్ట్ జన్మం, నిర్వికారిగా అయ్యే పురుషార్థం చేయాలి. పరంతు పురుషార్థ్ కరానే వాళ్ళ బిచాయి. అయితే నిర్వికారిగా చేసేవాళ్ళు కూడా కావాలి కదా, పురుషార్థం చేయించే వాళ్ళు ఎవరు? బాబా వచ్చి మన పురుషార్థం చేయిస్తారు. तो तुमको पढ़ा करके राज्य भाग दिलाते కల్ప కల్ప ऐसे करते हैं. శివబాబా చెప్తారు నేను వచ్చి ప్రతి కల్పం మీకు చదివించేసి రాజ్య భాగం ఇస్తాను. ప్రతి కల్పం ఇట్లానే జరుగుతూ ఉంటుంది. డ్రామా మే జో కుచ్ హువా విఘ్న పడా ఫిర్ భీ పడేగా. ఈ డ్రామాలో ఏమంతా జరిగిందో మళ్ళీ జరుగుతుంది. విఘ్న వచ్చింది మళ్ళీ కూడా ఆ విఘ్న వస్తుంది. जीवन में क्या क्या होता है वो सब फिर से रिपीट होगा. याद तो रहता है ना अभी. అంటే మన జీవనంలో మన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమేమి అయిందో జ్ఞాపకం ఉంటుందా లేదా? కల్ప ఇదన్నీ అవుతుంది. तो इसको सब याद है. अच्छा बताते भी है. గావడే కా చోరాత బ్రహ్మ బాబాకు అన్ని జ్ఞాపకం ఉండింది. చిన్నప్పుడు ఎట్లా ఉన్నారు, ఎట్లా ఒక విలేజ్ బాయ్గా ఉంటారు, అప్పుడు ఏమేమి చేసినారు, శనక్కాయలంతా అమ్ముకొని పోయి ఉంటారు. తర్వాత లాస్ట్లో బాబాకు సాక్షాత్కారం అయింది, విశ్వానికి మాలిక్ అవుతావు అట్లా అని. విలేజ్ బాయ్ ఎక్కడ, ఒక చిన్న గ్రామంలో ఉండే అబ్బాయి ఎక్కడ, మరి విశ్వానికి మాలిక్ ఎక్కడ, ఎట్లా సాక్షాత్కారం అయింది చూడండి. వైకుంఠానికి సాక్షాత్కారం అయింది. వైకుంఠ भी गावड़ा जैसे ही होता है ये तुम भी जानते हो. వైకుంఠం కూడా గ్రామం లాగే ఉంటుంది, అయితే చాలా శాంతిగా ఆనందంగా బాగుంటుంది. ఇప్పుడు మనకు తెలుసు ఈ భారతదేశం ఒకటే కదా అప్పుడు ఉండింది, చిన్నగా ఉండింది. तो इस समय
तुम्हारे लिए पुरानी दुनिया గావడా హై. ఈ సమయంలో మన కోసం ఈ పాత ప్రపంచం ఒక గ్రామం లాగా, విలేజ్. కహా వైకుంఠ కహా ఏ నరక్. వైకుంఠం ఎంత బాగుంటుంది, ఈ నరకం ఎట్లా ఉంది చూడండి. అక్కడ ఉండిన వాళ్ళు మనం ఇక్కడ వచ్చిన, మరి ఇక్కడ ఎట్లా ఉంటుంది, మళ్ళీ అక్కడ పోతున్నాం, ఎంత బాగుంటుంది. ఇదాన్ని బుద్ధిలో తిరుగుతానే ఉండాలి. मनुष्य तो बड़े बड़े महल बिल्डिंग आदि देख समझते हैं यही स्वर्ग है. बाप कहते हैं ये तो सब मिट्टी पत्थर है, इसको कोई వాల్యూ नहीं है. ఇప్పుడు మనుషులు పెద్ద పెద్ద ఇల్లు ఎంత షోగా కట్టుకుంటారు, అనుకుంటారు ఇదే మా కోసం స్వర్గం అట్లా అని. శివబాబా చెప్తారు ఇదంతా రాయి మట్టి, ఇదేమీ స్వర్గ వాల్యూ ఉందా? సత్యుగంలో బంగారుతో అన్ని కడతారు, ఎంత వాల్యుబుల్. వాల్యుబుల్ సబ్సే జాస్తి హీరేకి హోతీ హై. ఎంత వాల్యుబుల్ వజ్రంది ఉంటుంది. సత్యుగంలో వజ్రంతో అంతా నిండిపోయి ఉంటుంది మహల్. బాప్ कहते हैं विचार करो, सतयुग में तुम्हारी सोने की महल कैसे थी, यहाँ तो कैसे है. वहाँ तो सब खानियाँ भरी हुई रहती है, ढेर का ढेर सोना होता है, तो बच्चों को कितनी खुशी होनी चाहिए. బాబా చెప్తారు విచారం చేయండి, సత్యుగంలో మీది బంగారు మహల్ ఎంత బాగుంటుంది, వజ్రాని డిజైన్స్ అంతా ఉంటుంది. అక్కడ గని బంగారుతో నిండిపోయి ఉంటుంది, మొత్తం అన్నీ నిండా ఉంటుంది, వజ్రాలు బంగారు. ఎంత మనకు ఖుషి అవుతూ ఉంది. కోయి సమయం मुरझाइश आती है तो बाबा ने समझाया है कोई ऐसा रिकॉर्ड बजाओ जो तुम फ़ौरन खुशी में బాబా చెప్తారు ఎప్పుడైనా మనకి ఏదైనా ఫీలింగ్స్ ఉంటుంది అనుకోండి, బాధ అయినప్పుడు బాబాది అట్లా ఒక రికార్డ్ ఏదైనా వినాలి, పాట, సత్యుగాని పాట వినండి, మనసు ఎంత సంతోషమైపోతుంది. ఇప్పుడు కూడా ఒక పాట ఉండింది, ఎంత బాగుంది పాట. బాబా తలంపులో ఉండి మంచి మంచి పాటలు వినండి, మనసు మరి సరి అయిపోతుంది, ఖుషీలో వస్తారు. సారా జ్ఞాన్ బుద్ధి में आ जाता है. समझते हो बाबा हमको विश्व का मालिक बनाते हैं, वो कभी कोई छीन नहीं सकते हैं. आधा कल्प के लिए हम सुखधाम के मालिक बनते हैं. शिव बाबा మనకేమి విశ్వానికి మాలిక్ రాజ్యం చేస్తే ఇస్తారు, ఆ రాజ్యాన్ని మన దగ్గర ఉండి ఎవరూ తీసుకునే శక్తి లేదు. అర్ధకల్పాని కోసం మనం సుఖధాంలో మాలిక్గా ఉంటాం, ఎంత బాగుంటుంది మన జీవనం అక్కడ. రాజా కా బచ్చా సమझता है हम इस हद की राजाई के वारिस हैं. तुमको तो कितना नशा रहना चाहिए, हम बेहद बाप के वारिस हैं. ఇప్పుడు హద్దులో ఎవరైనా పెద్ద రాజాలాగా ఉంటారు, వాళ్ళ బిడ్డలకు నష, ఆ రాజా దగ్గర ఉండే ప్రాపర్టీ అంతా నేనే వారిస్తా అట్లా అని. ఇక్కడ మరి శివబాబా చెప్తారు మీకు ఎంత నష ఉండాలి, బేహద్ తండ్రి దగ్గర ఉండే అన్ని ఆస్తికు అధికారి మీరు, బేహద్ తండ్రికు ఆస్తి వారిస్ అయినారు. बाप स्वर्ग की स्थापना करते हैं, हम 21 जन्मों के लिए वारिस बनते हैं. మన తండ్రి స్వర్గ స్థాపన చేస్తారంటే మన 21 జన్మాని కోసం వారిస్ అయిన. ఎంత సంతోషం ఉండాలి మనకు మనసు లోపల. ఇదంతా అనుకోండి, యాద్ కరే తో పవిత్ర బని తभी వారిస్ బన్ సక్తే హై. శివబాబా తలంపు చేస్తేనే మనం పవిత్రం అవుతాం, పవిత్రమైతేనే స్వర్గానికి వారిస్ అవుతారు. బాబా ఆస్తికు వారిస్ మనం. పవిత్రత లేదంటే వారిస్ కూడా లేదు. तो तुम जानते हो श्रीमत पर हम विश्व के मालिक डबल सिरताज वाले बनते हैं, जन्म बाय जन्म రాజ్యాయి ప్రాప్తి करते. అంటే శ్రీమత్ ఆధారంలో మనం విశ్వరాజ్యం తీసుకుంటాం, అది కూడా అనేక జన్మాలు మనకు రాజ్యం దొరుకుతుంది. मनुष्यों का भक्ति मार्ग में होता है विनाशी दान पुण्य. మనుషులు మరి భక్తి మార్గంలో ఒక జన్మానికి అట్లా రాజా అవుతారు, వినాశీ
దానం ఇచ్చి దాన పుణ్యం చేస్తారు. तुम्हारा है अविनाशी ज्ञान धन, तुमको कितनी बड़ी లాటరీ మిల్తీ है. మనది అవినాశి జ్ఞానదానం, మనకి ఎంత పెద్ద లాటరీ దొరుకుతుంది. ఇక్కడ శివబాబా మనకి ఎంత పెద్ద రాజ్యం ఇస్తారు. తో కర్మ అనుసార్ ఫల్ మిల్తా హై. అయితే ఇప్పుడు మనం ఏం కర్మం చేస్తాము దాని అనుసారంగా ఫలం దొరుకుతుంది. కోయి బడే రాజా కా బచ్చా बनता है तो बड़ी हद की लॉटरी का సింగిల్ తాజ్ వాలే బంతే. ఎవరైనా రాజా బిడ్డగా ఉంటే అందరూ చెప్తారు, ఓ ఎంత పెద్ద లాటరీ దొరికింది, ఎంత అలా అదృష్టం, రాజా దగ్గర జన్మం తీసుకున్నారే అట్లా అని. అయితే సింగిల్ కిరీటధారి రాజా అవుతారు. మనం డబుల్ కిరీటధారి రాజా, మొత్తం విశ్వానికి రాజ్యం మనకు దొరుకుతుంది. మన ఎంత భాగ్యశాలి, మరి మన భాగ్యాన్ని గురించి మనం అనుకోవాలి. तो उस समय दूसरी कोई రాజా ही नहीं होती है. మన రాజ్యం చేసేటప్పుడు వేరే ఎవరు ఉండరు, వేరే ముస్లిమ్స్ ఉండరు, క్రిస్టియన్స్ ఉండరు, ఎవరు లేదు, హిందూస్ కూడా లేదు. మన ధర్మం మాత్రమే ఉంటుంది, వేరే ధర్మం వాళ్ళే లేదు. మనమే రాజ్యం చేసేది సత్యుగంలో. तो ये तब तक वृद्धि को पाए तब तक उनको राज्य नहीं मिले. विकारी राजाएं बनने के कारण मतभेद में टूट पड़ते, टुकड़े टुकड़े अलग अलग कर देते. అంటే మనకు సత్యుగ్ త్రేత ద్వాపర్లో కూడా బాగుంటుంది రాజ్యం. తర్వాత ఎప్పుడు వేరే ధర్మం వాళ్ళది వృద్ధి అయిపోతుందో, ఎక్కువ మంది ఆ ధర్మం వాళ్ళు ఉంటారు, అప్పుడే వాళ్ళు రాజ్యం స్టార్ట్ చేసి భాగాలు చేసేది స్టార్ట్ చేస్తారు. అప్పటి వరకు ద్వాపర యుగంలో కూడా ఫస్ట్ జన్మ మనకే రాజ్యం ఉంటుంది, దేవి దేవతలదే రాజ్యం ఉంటుంది. తర్వాత పీస్ అయిపోతుంది, మతభేదం ఉంటుంది, అన్ని భాగాలు అయిపోతుంది. తో పహలేతో సారీ విశ్వ పర్ ఏకీ రాజ్యత. మొదట్లో ఒకే రాజ్యమే ఉండింది మొత్తం విశ్వంలో. అప్పుడు భాగాలు ఏమీ లేదు, వేరే వేరే రాజ్యాలు కూడా లేదు. తర్వాత ద్వాపర కలియుగంలోనే ఇస్లామిక్ రాజ్యం కానీ బ్రిటిష్ వాళ్ళ రాజ్యం కానీ ఇదంతా వచ్చింది. అప్పుడు చాలా డివైడ్ అయిపోయింది. తో మరి ఇప్పుడు బాబా చెప్తారు, అభి బాప్ తుమ్ బచ్చోं को श्रेष्ठ कर्म सिखाते हैं, ये कर्म का फल कोई नहीं जानते हैं. బాబా చెప్తారు, ఒక జన్మలో ఏం చేస్తే నెక్స్ట్ జన్మలో ఏం దొరుకుతుంది, ఈ కర్మని రహస్యం బాబా మనకు చెప్తారు. ఎంతో శ్రేష్ఠ కర్మ నేర్పిస్తారు. ఎట్లా శ్రేష్ఠ కర్మం చేస్తారు, అట్లా మనం రాజ్యం తీసుకుంటాం. అయితే శ్రేష్ఠ కర్మ ఏమి? ఇప్పుడు సర్వీస్ చేసేదే శ్రేష్ఠ కర్మ. ఎంత ఎక్కువ సర్వీస్ చేస్తారో దానికి మనకు రిటర్న్ అనేది వస్తూ ఉంటుంది. అర్థమైందా? శ్రేష్ఠ కర్మ ఏమి? సేవ. అచ్చా కర్మ కర్నా హైనా, మంచి పని కదా మనం చేయాలి. కోయి కర్మ करते हैं समझ नहीं सकते हैं कि उसका శ్రీమత్ లేనా హై అని. కొందరు శ్రీమతం లేకుండా పని చేస్తారు, అది శ్రేష్ఠ కర్మం కాదు. మంచి పని అంటే శ్రీమత్ అనుసారంగా నడుచుకునేది. గడి గడి పూచనా చాయి పాత్రమే. మనం మరి అడుగుతూ ఉండాలి, మీరు ఏం చేస్తున్నారు, మంచి పని చేస్తున్నారా లేదా. प्राइम मिनिस्टर उनको समझाते हैं या नहीं, कितना पोस्ट आती है, कई बच्चे समझाते हैं परंतु कोई अकेले नहीं पढ़ते हैं. అంటే ప్రైమ్ మినిస్టర్కి అంతా లెటర్ రాసేది అదంతా చేస్తారు బిడ్డలు, అంటే సర్వీస్ చేస్తారు. మళ్ళీ బాబాకు సమాచారం రాస్తారు. బాబాను ఒకరే చదవరు, అందరికీ చదివి వినిపిస్తారు. మన సమాచారం రాస్తే అందరికీ చదివి వినిపిస్తారు. तो उसके आगे बहुत सेक्रेटरीज भी होते हैं. ప్రైమ్ మినిస్టర్ లెటర్ రాస్తే వాళ్ళ ముందు సెక్రటరీస్ ఉంటారు, వాళ్ళు కూడా చదువుతారు, వాళ్ళే పోస్ట్ చేస్తాం.
అంటే మినిస్టర్ దగ్గర ప్రైమ్ మినిస్టర్ దగ్గరతో పోస్ట్ పంపించినా కూడా వాళ్ళ చేత డైరెక్ట్ దొరకదు. వాళ్ళ అసిస్టెంట్స్ సెక్రటరీస్ ఉంటారు, వాళ్ళు దాన్ని చూస్తారు మొదట్లో. మళ్ళీ అది ముఖ్యంగా ఉంటే మినిస్టర్కు వినిపిస్తారు, లేదంటే వాళ్ళు వినిపించరు కూడా. అక్కడ అట్లా కూడా జరుగుతుంది. जो बिल्कुल मुख्य होगा पास करेंगे तब प्राइम मिनिस्टर के टेबल पर जाएगा. ముఖ్యంగా ఉండే లెటర్ అంటే ఆ సెక్రటరీ ప్రైమ్ మినిస్టర్ టేబుల్ పైన పెడతాడు, అప్పుడు చూస్తారు. అది ముఖ్యం అని అనిపించలేదంటే ఆ సెక్రటరీ మన లెటర్న ఈయనయ్యడు. వండర్ఫుల్. तो मुख्य मुख्य पत्र का फ़ौरन रिस्पॉन्ड भी देते हैं, బాకీ కెలి యాద్ ప్యార్ లిఖ్ దేతే. మన దాంట్లో అంతే, ఏదైనా ముఖ్యమైన లెటర్ ఉంటే పెద్దవాళ్ళు చూస్తారు, దాదీలు అందరూ దానికి రెస్పాండ్ ఇస్తారు. ఏదో పిచ్చి పిచ్చిగా లెటర్ రాసి ఉంటే సరే యాద్ ప్యార్ అని చెప్పి వాళ్ళకి లెటర్ రాసిస్తారు. అంటే ఎవరు మధ్యలో ఉంటారో వాళ్ళే రాసేస్తారు. చాలా ముఖ్యమైన సమాచారాలే చూసేది అందరూ. బాకీ కెలి యాద్ ప్యార్ లిఖ్ దేతే. एक एक को अलग अलग पात्र लिखे, ये तो हो नहीं सकता है, बड़ा मुश्किल है. ఎంతమంది బిడ్డలు బాబాకు ఒక్కొక్కరికి లెటర్ రాయాలంటే ఎంత రాయాలి? అందరికీ చేరి యాద్ ప్యార్ గుణ రాసేస్తారు బాబా. చాలామంది బిడ్డలు ఉన్నారు. तो बच्चों को बड़ी खुशी होती है, सबसे जास्ती गदगद होते हैं बांधेलियों को. బిడ్డలకు చాలా సంతోషం ఉండాలి. ఎక్కువ సంతోషం ఎవరికి ఉంటుందంటే ఎవరు బంధంలో ఉండి బాబా తలంపు చేస్తారో వాళ్ళకు. ఓహో हम बंधन में हैं, बेहद का बाप हमको कैसी चिट्ठी लिखते हैं. బ్రహ్మ బాబా బంధంలో ఉండే వాళ్ళకు స్పెషల్ లెటర్ రాస్తారు. వాళ్ళది ఎంత భాగ్యం అనుకుంటారు. నేను బంధంలో ఉన్నాను, నా కోసం బాబా లెటర్ రాస్తున్నారు అట్లా అనుకుని చాలా సంతోషమైపోతారు. వాళ్ళ కంట్లో ఇట్లా పెట్టుకుంటారు ఆ లెటర్ని. బాబా రాసిన లెటర్ ఎంతమంది దగ్గర ఉంది, అప్పుడంతా బాబా రాస్తూ ఉంటుంది. तो अज्ञान काल में भी पति को परमात्मा समझने वाली को पति की चिट्ठी आती है तो उसको चुम्बन करेंगे. అంటే అజ్ఞానంలో కూడా ఎక్కడో ఫారిన్ పోదే పతి లెటర్ రాస్తే ఆ పతి పరమేశ్వర్ని అనుకొని ఆ లెటర్ని ఆ మాత ఇట్లా చేస్తుంది. అంత ప్రీతిగా కంట్లైన పెట్టుకుంటుంది, ఇట్లా కిస్ చేస్తుంది. అంటే ఇక్కడ భగవాన్ స్వయం బ్రహ్మ ద్వారా లెటర్ రాస్తున్నారంటే ఎంత విశేష మాట ఇది. तुम्हारे में भी बाप दादा का पत्र देखकर कई बच्चों के एकदम रोमांच खड़े हो जाता है, प्रेम के आंसू बह जाता है. तो चुम्बन करेंगे, आंखों पर रखेंगे. ఇక్కడ బాందేలి మాతలు పాపం ఎంత ప్రీతిగా శివబాబా దగ్గర ఉండి లెటర్ వచ్చింది. ఆ లెటర్ను చూసిన వెంటనే సంతోషంగా కంట్లో నీళ్లు వచ్చేస్తుంది. తర్వాత దాన్ని కిస్ చేస్తారు, ఆ లెటర్ని కంట్లో పెట్టుకుంటారు. ఎంత ప్రీతిగా ఆ లెటర్ని చదువుతారు. బ్రహ్మ ద్వారా శివబాబా రాసిన లెటర్ బాందేలి మాతలు ఎంత శ్రేష్టం చూడండి. భగవాన్ రాసినారు. బాందేలియా కోయి కమ్ హే క్యా, ఏ తక్కువ లేదు వాళ్ళు బాందేలి మాతలు. कई बच्चों पर माया जीत पा लेती है, कोई तो समझते हैं हमको तो पवित्र ज़रूर रहना है. కొందరు మరి ఫెయిల్ అయిపోతారు పవిత్రతలు, కొందరు మరి స్ట్రాంగ్గా పవిత్రంగానే ఉంటారు. भारत वैसलस्ता अभी विशेष है, अभी तो वैसलस बनने होगा, यही पुरुषार्थ करेंगे. కల్ప పేలే మిసాల్ బాబా చెప్తారు. మొదట్లో మన భారత్ ఎంత నిర్వీకారి స్థితిలో ఉండింది. ఇప్పుడు కూడా స్వర్గం కావాలంటే అందరూ నిర్వీకారి కావాలి. ఇదే పురుషార్థం అందరూ చేయాలి, నిర్వీకారిగా ఉండేదాన్ని. కల్పం ముందు ఎట్లా జరిగిందో అట్లా జరుగుతూ ఉంటుంది. तुम बच्चों को समझाना बहुत सहज है, तुम्हारा भी ये प्लान है ना.
गीता का भी युग अभी चल रहा है। गीता का ही పురుషోత్తం యుగ్ గాయా జాతా హై. అంటే మనం కూడా అందరికీ ఇదంతా చెప్పాలి. మన ప్లాన్ కూడా ఇదే కదా, స్వర్గ స్థాపన చేసేది, దానికోసం పవిత్రంగా ఉండేది. ఇప్పుడు గీతా యుగం జరుగుతూ ఉంది. గీతా యుగం అంటే పురుషోత్తమ యుగం. ఇదే పురుషోత్తమ సంగమ యుగం. భగవాన్ వచ్చి గీత చెప్తూ ఉన్నారు. तो तुम लिखो भी ऐसा, गीता का ये पुरुषोत्तम युग है. మన ఇట్లానే రాయాలి. గీత శ్రీమద్ భగవద్గీతది ఇది యుగం జరుగుతూ ఉంది, పురుషోత్తమ యుగం అట్లా అని రాయాలి. जबकि पुरानी दुनिया बदलती है. तुम्हारी बुद्धि में है ना बेहद का बाप जो हमारे टीचर भी है, वो हमको राजयोग सिखा रहे हैं. अच्छी रीति पढ़ेंगे तो డబుల్ సిర్తాజ్ బనేంగి. అంటే ఈ శివబాబు చెప్తారు, ఈ పాత ప్రపంచం ఇప్పుడు వినాశం అయిపోతుంది అని కూడా చెప్పాలి. మన బుద్ధిలో ఉంది. బేహద్ తండ్రి టీచర్ అయ్యి మనకు రాజీవ్గా నేర్పిస్తారు. ఎవరు బాగా చదువుతారో వాళ్ళకు డబుల్ కిరీటం దొరుకుతుంది, రాజ్య కిరీటం. తో కితనా బడా స్కూల్ హే ఇది. రాజ్యం ప్రాప్తి చేసుకునే దానికోసం ఇది ఎంత పెద్ద స్కూల్ మనకు. ఈ స్కూల్లో చదవాలి బాగా. राजा स्थापन होते हैं, प्रजा भी ज़रूर अनेक प्रकार के होंगे. ఈ రాజ్యం స్థాపన చేసే టైంలో ప్రజలు కూడా చాలామంది వస్తారు. ప్రజలు కూడా వెరైటీ ఉంటారు. షావుకారు ప్రజలు, సాధారణ ప్రజలు. तो राजा वृद्धि को पाती रहेंगे, कम ज्ञान उठाने वाले पीछे आएंगे. రాజ్యం స్థాపన అవుతుంది, వృద్ధి అవుతూ ఉంటుంది. తక్కువ జ్ఞానం తీసుకునే వాళ్ళు లేటుగా వస్తారు. సత్యుగం అయిన తర్వాత త్రేతాలు కూడా కొంచెం అయిన తర్వాత వస్తారు. ఎంత జ్ఞానం తీసుకుంటే దాని అనుసారంగా వస్తారు. अच्छा, जैसे जो पुरुषार्थ करेगा वो पहले आते हैं. ये सब बना बनाए खेल है. तो ये ड्रामा का चक्र रिपीट होता है ना. బాగా చెప్తారు, ఎట్లా పురుషార్థం చేస్తారో అట్లా వస్తూ ఉంటారు. ఇదే ఆట చేసే ఉంది. ఈ ఆట మరి రిపీట్ అవుతూ ఉంటుంది. అభి తుమ్ బాప్ సే వర్షా లే రహే హో, బాప్ కేతే హే పవిత్ర బను. ఇప్పుడు మనం తండ్రి దగ్గర ఆస్తి తీసుకుంటూ ఉన్నాం. తండ్రి చెప్తారు పవిత్రంగా ఉండండి అట్లా అని. ఇస్మే కోయి విఘ్న డాల్తా హై తో పర్వా నీ కరు. ఎవరైనా మన పురుషార్థంలో విఘ్న వేస్తే వాళ్ళని ఏమీ పట్టించుకునేది వద్దు. మన పాటుగా మన పురుషార్థం చేస్తానే ఉండాలి. తో రోటీ టుకడాతో మిల్ సక్తి హేనా. మనకు ఎక్కడైనా పోయి అంటే ఇంట్లో పవిత్రంగా ఉండేదానికి విఘ్న వేస్తే, ఎవరి ఇంట్లో అయినా పోయి పని చేస్తే భోజనమైనా దొరుకుతుంది మనకు. బాబా దగ్గర వచ్చిన భోజనమైనా దొరుకుతుంది. అందువల్ల ఏమైనా సరే మనం పవిత్రంగా ఉండేది ఒక పెద్ద లక్ష్యం పెట్టుకోవాలి. అంటే వాళ్ళ డబ్బుల కోసం అంతా ఆశపడి అపవిత్రం కాకూడదు. భోజనానికి ఆశ, బట్టలు బాగా గ్రాండ్గా ఉండాలి, వాళ్ళు తీసిస్తారు అపవిత్రమైతే, అట్లా అంతా అనుకోకూడదు. వాళ్ళు మనకి ఏమి ఒక పైసా ఇవ్వలేదంటే పర్వాలేదు, మన పవిత్రత మాత్రం పోకూడదు. అర్థమైందా? చాలా స్ట్రాంగ్గా పవిత్రంగా ఉండాలి. ఏదేదో మాయకు వశం అయ్యేసి మంచి మంచి డ్రెస్సు, మంచి మంచి భోజనం, మంచి నగలు ఇస్తారు. అందువల్ల అపవిత్రం అయిపోతారు కొందరు దానికి వశమై. అప్పుడు శాంతి అనేది ఉండదు. बच्चों को पुरुषार्थ करना चाहिए, याद में रहने का. बाबा भक्ति मार्ग का मिसाल बताते हैं. మన పురుషార్థం చేయాలి తలంపులో ఉండేదానికోసం. బాబా భక్తి మార్గంది ఎగ్జాంపుల్ చెప్తారు. బ్రహ్మ బాబా ఎప్పుడు పూజ చేస్తూ ఉంటారు, అప్పుడు బుద్ధి బయట తిరుగుతూ ఉంటుంది, అక్కడ ఇక్కడ ఈ పని ఆ పని. అప్పుడు తనకు పనిష్మెంట్ ఇస్తారు. బుద్ధి ఎక్కడ పోవద్దు, ఈ దీనిపైన కాన్సన్ట్రేషన్ చేయి అట్లా అని. అయినా అది పోదా ఉంటుంది. ఈ జ్ఞాన మార్గంలో కూడా ఏం తక్కువ లేదు. బుద్ధి ఎక్కడెక్కడ అందరికీ పోతుంది.
అయితే లోపలే ఉండాలి, కర్मेंद्रियाలకి वशం కాకూడదు. तो अभी ये सब ज्ञान है, इसमें कुछ ముఖ్య బాత్ యాద్ है. ఇప్పుడు జ్ఞానం బాబా ఇస్తారు. ఈ జ్ఞానంలో ముఖ్య మాట శివ బాబా తలంపు చేసే విధానం బాగుండాలి. యాద్ న రహే తో अपने को थप्पड़ मारना चाहिए. శివ బాబా తలంపులో ఏకాగ్రత లేదంటే మనకు పనిష్మెంట్ ఇవ్వాలి, మనమే కొట్టుకోవాలి. సరిగ్గా ఉండు బుద్ధి పో బాబా దగ్గర అట్లా దానికి ఆర్డర్ ఇస్తూ ఉండాలి. అది ఎక్కడో తిరిగే దానిపోతే మళ్ళీ భోజనం చేయకూడదు, పనిష్మెంట్ ఇవ్వాలి. మనకు భోజనం మాత్రం త్యాగమే చేయరు ఎవరు. మాయకు మాత్రం వశమైపోతుంది. మాయ మేరే ఊపర్ జీత్ క్యూ పహన్తీ హై. నా పైన మాయ ఎందుకు జయించేది, నేను కదా మాయను జయించాలి. అట్లా స్ట్రాంగ్ విల్ పవర్ కావాలి. క్యా మే ఇతనా కచ్చా హూ క్యా, మన అంత కచ్చానా అయింది మాయ మన జయించేదానికి. మనం కదా మాయను జయించాలి. అట్లా అని మనకు పనిష్మెంట్ ఇచ్చుకోవాలి. तो अपने आप को अच्छी रीति संभालना है. మన మనసునే బుద్ధినే జాగ్రత్తగా చూసుకోవాలి, సంభాలన చేయాలి. అది ఎక్కడ పోయి మాయకు వశం కాకుండా ఉండాలి. अपने से पूछो मैं इतना महावीर हूँ. మన లోపల మన అడగాలి, నేను ఇంత మహావీర్ అయినానా? ఎవరు ఏం చేసినా సరే నేను మాత్రం బాబా చెప్పేది చేస్తాను. అట్లా అని మహావీర్ కావాలి. औरों को भी महावीर बनाने का पुरुषार्थ करना है. మనం కూడా మహావీర్ అయ్యి వేరే వాళ్ళని అట్లా చేయాలి. जितना बहुतों को आप समान बनाएंगे तो ऊंच दर्जा होगा. अपना राज्य भाग लेने के लिए रेस करना है. మన రాజ్యాన్ని తీసుకునేందుకు మనం రేస్ చేయాలి. अगर हमारे में कोई क्रोध होता है तो दूसरों को कैसे कहेंगे क्रोध नहीं करना है. సచ్చాయి नहीं हुई ना. మన లోపలనే కోపం వచ్చింది అనుకోండి, వేరే వాళ్ళకి మనం చెప్పేదానికి లేదు, కోపం చేసుకోవద్దు. సత్యత లేదు కదా. మరి మనం ప్రాక్టీస్ చేయాలి. మనం ఏం చెప్తామో అది లజ్జా आनी चाहिए. तो दूसरों को समझाएंगे और वह ऊंच बन जाए फिर तुम नीच रह जाएंगे. ये कोई पुरुषार्थ थोड़ी. మనం వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళేమో అందరూ అన్నీ బాగా చేసేస్తారు. మనం చేయనే లేదంటే మనకి ఎంతో సిగ్గు అయిపోతుంది. అదేమైనా పురుషార్థమా మనం చేసేది? వాళ్ళని ఏమేమి చెప్తారు, వేరే వాళ్ళకు చెప్తారు, వినేవాళ్ళు చేసేస్తారు. చెప్పేవాళ్ళు చేయలేదంటే ఏమీ అర్థం? పండిత్ కథ విన్నారు కదా మీరు. तो बाप को याद करते तुम इस विशेष सागर से क्षीर सागर में चले जाते हो. బాబా తలంపులోనే ఉంటే మన ఈ విశేష సాగర్ నుంచి క్షీర సాగర్కు పోదాం. बाकी ये सब मिसाल बाप बेट समझाते हैं जो फिर भक्ति मार्ग में रिपीट करते हैं. మరి ఇదంతా ఎగ్జాంపుల్ బాబా మనకు చెప్తారు. ఈ పండిత్ కథ అది ఇది అంతా మళ్ళీ భక్తి మార్గంలో ఆ కథలన్నీ రిపీట్ అవుతుంది. భ్రమరిది కూడా ఎగ్జాంపుల్ మనది. భ్రమరి అంటే అది ఒక పురుగు భూని శబ్దం చేసుకొని పేడలో ఉండే పురుగుని కూడా తను సమానం చేస్తుంది. భ్రమరి అంటే మనందరం ఇప్పుడు బ్రాహ్మణ్ ఈ వికారి మనుషులను తీసుకొచ్చి సత్యమైన బ్రాహ్మణ్గా రెడీ చేస్తారు. అది భ్రమరి సమానం. ప్రజాపిత బ్రహ్మ బిడ్డలు ఎక్కడ పోయి ఉంటారు? ప్రజాపిత బ్రహ్మ ఎక్కడ ఉండి వస్తారు? ఇక్కడే ఉన్నారు కదా మన తండ్రి. तो यहाँ तुम बच्चों को बहुत होशियार बनना चाहिए. बाबा का प्लान है मनुष्यों को देवता बनाने का. ये चित्र भी है समझाने के लिए. इसमें लिखा हुआ भी ऐसी होनी चाहिए. బాబా చెప్తారు శివ బాబా ప్లాన్ మనుషులందరినీ దేవత చేసేది. సో అందుకోసమే ఈ చిత్రాలంతా ఉంది. ఈ చిత్రాల్లో కూడా ఉంది కదా ఎట్లా సత్యయుగంలో లక్ష్మీనారాయణ అవుతారు. ఇదాన్ని రాయాలి. ఇక్కడ మరి ప్రజాపిత బ్రహ్మ
మనిషి సృష్టిలోని చాలా శ్రేష్టం. చోటి అంటే ఇక్కడ పిలకల ఉంటారు. బ్రహ్మ బిడ్డలు బ్రాహ్మణ్ కూడా చాలా శ్రేష్టం. ఈ సమయంలో మనది చాలా పెద్ద కుటుంబం. ఇది ఎంత పెద్ద కుటుంబం, భారీ కుటుంబం. ఎంతమంది మన సహోదరులు ఉన్నారు. జో ఫిర్ తుమ్ దేవి కుటుంబకే బన్ జాతే హో. ఈ కుటుంబంలో వచ్చిన తర్వాత మళ్ళీ మన దైవీ కుటుంబంలో పోదాం. तो इस समय तुमको बहुत खुशी होनी चाहिए क्योंकि लॉटरी मिलती है. तुम्हारा नाम बहुत है. वंदे मातरम शिव शक्ति सेना भी कहते हैं. అంటే మన పేరు చాలా ప్రసిద్ధి అయిపోతుంది. మనకి ఎంత పెద్ద లాటరీ దొరికింది. మన పేరు ఏమి వందే మాతరం చెప్పి అందరూ నమస్కారం చేస్తారు. శివశక్తి పాండవ్ సేనాది కూడా పెద్ద గాయనం ఉంది. तो ये सब वो सब झूठ है. लौकिकला ఏమంతో చెప్తారా అంత असत्य. बहुत होने के कारण मूंझ पड़ते हैं. इसलिए राजधानी स्थापन करने में मेहनत लगती है. చాలామంది ఎవరెవరో నేను భగవాన్ నేనే ఆ పాండవ్ అంతా చెప్పుకుంటారు. అందువల్ల మనుషులు కన్ఫ్యూజ్ అయిపోయినారు. మళ్ళీ బాబా చెప్తారు ఇక్కడ రాజ్యం స్థాపన చేయడానికి ఎంత ప్రయత్నం చేయాలమ్మా. बाप कहते हैं ये ड्रामा बना हुआ है, इसमें मेरा पार्ट भी है. బాబా చెప్తారు ఈ డ్రామా చేసే ఉంది, ఈ డ్రామాలో నాది కూడా పార్ట్ ఉంది అని చెప్తారు బాబా. मैं हूँ सर्वशक्तिमान. बाबा पार्ट एमी सर्वशक्तिमान बाबा. तो मेरे को याद करने से तुम पवित्र बन जाए. ఎంత శక్తి ఉంది శివబాబా దగ్గర. బాబా తలంపులోనే ఉంటే మనం ఎంత బాగా పవిత్రం అయిపోతాం. ఎంత పెద్ద శక్తి శివబాబా దగ్గర. तो सबसे जास्ती चुंबक शिव बाबा है. वही ऊंचे ते ऊंचे रहते हैं. అందరికంటే చాలా పెద్ద మ్యాగ్నెట్ శివబాబా. అందరినీ అట్రాక్ట్ చేస్తారు. ఎంతో శ్రేష్టంగా ఉన్నారు. శ్రేష్టాది శ్రేష్ట శివ భగవాన్ అందరినీ అట్రాక్ట్ చేసే మ్యాగ్నెట్ అయినారు. अच्छा मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. हमारी धारणा कोसरों मुख्य सार सदा इसी नशे व खुशी में रहना है कि हम 21 जन्मों के लिए बेहद के బాప్ కే వారిస్ బంత్. అంటే మనం ఇదే ఖుషి నశాలో ఉండాలి. 21 జన్మానికి కోసం మనం బేహద్ తండ్రికు వారిస్ అవుతాం. जिसके वारिस बने उसको याद करना है और पवित्र ज़रूर बनना है. మనం ఎవరికి వారిస్ అవుతామో వాళ్ళ తలంపులో ఉండాలి, మళ్ళీ పవిత్రంగాను కావాలి. మరి సెకండ్ పాయింట్ ఏమంటే बाप जो श्रेष्ठ कर्म सिखाते हैं वही कर्म करनी है. श्रीमत लेते रहना है. తండ్రి ఏం కర్మ నేర్పిస్తారు అదే మనం చెయ్యాలి. మరి మధ్యలో శ్రీమతం అడిగి దాని అనుసారంగా నడుచుకోవాలి. సలహా అడగాలి బాబా దగ్గర. వరదానం मनसा पर फुल अटेंशन देने वाली चढ़ती कला के अनुभवी विश्व परिवर्तक भाव. అంటే చడ్తీ కళ మనం మనసులో ఫుల్ అటెన్షన్ ఇవ్వాలి. చడ్తీ కళ అనుభవి అయ్యేదానికి వాళ్ళే విశ్వ పరివర్తక్ అవుతారు. अभी लास्ट समय में मनसा द्वारा विश्व परिवर्तन के निमित्त बनना है. బాగా చెప్తారు ఇప్పుడు లాస్ట్ సమయం వచ్చేసింది. ఇప్పుడు మనసా ద్వారా विश्व परिवर्तन कार्य निमित्तंगा ఉండాలి. इसलिए अभी मनसा का एक संकल्प भी व्यर्थ हुआ तो बहुत कुछ गवाया. అందుకే ఇప్పుడు మనసా సంకల్పం ఒకటి వ్యర్థమైతే కూడా చాలా పోగొట్టుకుంటాం మనం. एक संकल्प को भी साधारण बात नहीं समझो. ఒక్క సంకల్పాన్ని కూడా సాధారణ మాట అని అనుకోకూడదు. వర్తమాన సమయం సంకల్పంలో హల్చల్ చాలా వస్తూ ఉంటుంది. చాలా పెద్ద హల్చల్ వచ్చేస్తుంది.
అయితే చాలా ఫుల్ అటెన్షన్ ఇవ్వాలి. ఈ విషయం చేంజ్ అయ్యేటప్పుడు మొత్తం విషయంలో కూడా హల్చల్ అవుతూ ఉంటుంది. పురుషార్థానికి గతి బదులుగా ఏమైపోతుంది, ఏమేమో సంకల్పం వస్తుంది. అయితే మనం దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. వేరే వేరే సంకల్పాలని ఫుల్ स्टॉप పెట్టేది अभ्यासन చేయాలి. जब मनसा पर इतना अटेंशन हो तब चढ़ती कला द्वारा विश्व परिवर्तन होगा. మనసు పైన ఇంత అటెన్షన్ ఇస్తేనే చడ్తీ కళ ఆధారంలో విశ్వ పరివర్తన అవుతుంది. మరి స్లోగన్ कर्म में योग का अनुभव होना अर्थात कर्मयोगी बनना. కర్మల్లో యోగా అనే అనుభవం అయ్యేదంటే కర్మయోగి అయ్యేది నా అర్థం. ఓం శాంతి. మళ్ళీ రోజు అమృత్ వేళ ఒక వారమంతా జ్ఞానస్వరూప స్థితిలో ఉండేది అభ్యాసం చేయండి. మీ అందరికి పంపించినారు కదా. మరి నెక్స్ట్ వీక్ మరి ఇంకొక గుణం బాబాది మన అనుభవం చేస్తాం. మనలో అది ధారణ చేసుకోవాలి. ఇట్లా బాబా గుణాలు ఒక్కొక్కటి ధారణ చేసుకునేదానికి ఒక్కొక్క వారం అభ్యాసం చేయాలి. అప్పుడు సర్వగుణ సంపన్న అయిపోతారు. పాపం అంతా భస్మ అయిపోతుంది. ఓం శాంతి. जमाने के गम प्यार में ढल गए हैं. जमाने के गम प्यार में ढल गए हैं. उम्मीदों के लाखों दिए जल गए हैं. उम्मीदों के लाखों दिए जल गए हैं कि जब से तुम्हें मेहरबान पा लिया है. तुम्हें पाके हमने जहाँ पा लिया है. तुम्हें पाके हमने वहीं से मेरी गर्दिशें थम गई हैं. न बिछड़ेंगे हम कारवां पा लिया है. तुम्हें पाके हम